దేవునికి స్తోత్రం. ఏదిన ధవలవర్ణుడైన దేవాది దేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనం. ప్రియా జగత్రక్షకుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన కృపా కాపుదల మీతో నాతో కూడా ఉండి మనల్ని సజీవులుగా ఉంచి బలపరిచిన విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానములు ఎంతో గొప్పవి. మనతో కూడా ఉంటానని వాగ్దానం చేసినవాడు అన్ని పరిస్థితుల్లోనూ మనతో కూడా ఉన్నాడని నమ్మండి. అగ్ని మధ్య నడవలసిన సందర్భములు వచ్చినను మనం కలవరం చెందవలసిన పని లేదు. అది అగ్నిగుండమైనా సరే, వరదలైనా సరే, సింహము గృహలైనా సరే, ఆయన మనతో కూడా ఉన్నాడు కూడా. అగ్నిని 3 రకములుగా విభజించవచ్చును. మనుషుల వలన కలుగు అగ్ని, అపవాది వలన కలుగు అగ్ని, ప్రభు యొద్ద నుండి వచ్చు దేవుని అగ్ని. కైన ప్రియులారా, నెబుకద్నెజరు చేసిన ప్రతిమను పూజించుటకు నిరాకరించిన 3 హెబ్రీ యువకులు అగ్నిగుండములో పడవేయబడిరి. ఆ అగ్నిగుండము మనుషుల వలన కలిగించబడింది గనుక అగ్నిలో వేయబడిన యువకులు ఏ హానియో కలుగలేదు. దేవుడు వారితో కూడా ఉన్నాడు, వారిని సంరక్షించాడు, వారిని బలపరిచాడు, వారికి జయమిచ్చాడు. అగ్నిగుండమును చూడక జీవము గల దేవుని చూసిన యువకులకు ఏ హాని కూడా కలగలేదు. మేము నమ్మిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడనేటువంటి నిరీక్షణ గురి వారికి ఉంది. కానీ ప్రియులారా, రెండవదిగా అపవాది కలిగించు అగ్ని కలదు. ఇది మాటల ద్వారా కలుగు అగ్నియే. బైబిల్ ప్రకారం నాలుక నిప్పుతో సమానం. మానవుని శరీరం అంతటిని మలినపరిచి నరకాగ్నిలకు ఈడ్చుకుని పోయేదే ఒక మనుషుని పెదవులే. దేవుని బిడ్డ, నీ నాలుకను గూర్చి జాగ్రత్తగా ఉండుము. నీ నాలుకను నీ హద్దులో పెట్టుకుని నీ దేవుని నామానికి మహిమార్థంగా నీకు ఆశీర్వాదకరంగా ఉండమని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. అవును, ఆయన పరలోకం నుండి దిగివచ్చిన పరిశుద్ధ అగ్ని. ఆత్మాభిషేకంను గూర్చిన వాగ్దానం మనకు కలదు. బాప్తీసుమిచ్చి యోహాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మిమ్మును అభిషేకించునని చెప్పాడు. దేవాదేవుని బిడ్డలారా, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున నీటి బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మ వాగ్దానం కలదు. ఈ వాగ్దానం అన్ని కాలంలో ప్రభు పిలిచి వారందరికీ చెందును. కైన ప్రియులారా, దేవాది దేవుని యొక్క వాగ్దానం మేరకు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను ఎంతమాత్రము కూడా కాల్చవని పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినాన్ని నేరుగా మీతో మాట్లాడుచున్నాడు. దేవాదేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను భూమి మీద అగ్ని వేయి వచ్చి అది ఇదివరకే రగులుకొని ఉండెను అని దేవాదేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవాదేవుడు అగ్ని వేయటానికి వచ్చాడు. అది ఇదివరకే రగులుకొని ఉన్నది. ఇప్పుడే ప్రియులారా, మీరు జీవగల దేవుని బిడ్డలుగా దేవుడితో మీ హృదయాలు, మీ ఆలోచనలు ఎత్తి ప్రార్థించండి. మీ సమస్యలకి పరిష్కారం ఉంది. మేమే దాడి చేస్తున్న శత్రువుకి సిగ్గు కలుగుటట్టుగా సాతాను వేసిన జ్ఞాపకాంతాన్ని ప్రభు చించగల గొప్ప దేవుడు. మీకు జయమివ్వగల దేవుడు, సమాధానం ఇవ్వగల దేవుడు, మీరు నమ్మిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. కానీ ఇప్పుడే ఆయనతో గొప్ప సహవాసం చేయండి. తప్పక మీకు సమాధానం కలుగుతుంది. మీ కన్నీటి బాష్పిందులు ప్రభు తుడుస్తున్నాడు. మీకందరికీ జయమనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన కన్న తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. నాయనా, మేము అగ్ని మధ్య నడిచిపోయినప్పుడు కాలిపోవు జ్వాలలు మమ్మల్ని కాల్చవని మీరు వాగ్దానం చేశారు. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి శత్రు బలవంతుల మీద మాకు జయము విజయం అనుగ్రహించి ఇప్పుడే మీ పిల్లైన మమ్మల్ని అందరినీ నైనా ఆదరించండి రాజా. ఇప్పుడే మీ పిల్లైన మమ్మల్ని అందరికీ నైనా సంరక్షణ దయచేయండి రాజా. ఇప్పుడే నైనా నీకు స్తోత్రం. నీ పిల్లైన మమ్మల్ని అందరినీ జయమని గురించి దేవా. ఏ బిడ్డ అయితే ఇప్పుడైనా శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, భయంతో, ఆందోళనతో, కలవరపాటుతో ఉన్నారో వారికి ఇప్పుడే జయ విజయం దయచేసి బిడ్డల హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ మీరు అనుగ్రహించి కృపాక్షేమ, కృపాస్తం, కృపా అభిషేకం బిడ్డ మీద కురిచి ఇప్పుడే మీ బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించి మీ బిడ్డల పక్షాన్ని మీ కార్యం సఫలపరచమని నా ప్రభును జాతరక్షణ చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ.